మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు 2025 దాదాపుగా అయిపోయింది. నూతన ఆంగ్ల సంవత్సరం 2026కి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కెరియర్ లో ఏదైనా డెవలప్ ఉందా లేదా అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా మా రాశి వారికి ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రథమార్థంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, గురుబలం పూర్తిగా తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. గురుడు ఉచ్చస్థితిలో ఉంటున్నప్పటికి కూడాను గురుబలం పూర్తిగా తక్కువగా ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచారం, ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అలాగే భాగ్యస్థ శని సంచారం. మొత్తం మీద ఏది బాగుంది అంటే ఒక్క శని మాత్రమే అనుకూలాన్ని సూచిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడాను అంత అనుకూలతని సూచించడం లేదు. సో దానివల్ల వాళ్ళకి గురువు చేసేటటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏం లేనప్పటికి కూడాను ఏదో ఒక అనుకోని ఖర్చు ఏర్పడుతూ ఉండడం, ఏదో శుభకార్యాలు అని ఆ డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం, లేదంటే అనుకోనటువంటి ఖర్చులు ఇంట్లోనే ఏదో ఒకటి ఏర్పాటు అవుతూ ఉండడం, ఒకటి పూర్తయింది అనుకోగానే ఇంకోటి ప్రారంభం అవుతూ ఉండడం, ఈ రకంగా కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా గురవడం. రెండవ స్థానంలో కేతు సంచారం జరుగుతుండడం వల్ల వాక్కు మూలంగా వివాదాలు వస్తూ ఉండడం, అలాగే బంధువులతోనూ స్నేహితులతో కూడా చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉండడం, వాళ్ళన్న మాటని మనం మానసికంగా కొంచెం ఎక్కువగా బాధపడుతూ ఉండడం, అలాగే అష్టమ స్థానంలో రాహు కొంత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉండడం, ఆరోగ్యపరంగా కొద్దిగా తక్కువ పరిస్థితులు కనబడుతూ ఉండడం, అనుకోనటువంటి వ్యాధులు ఏర్పడుతూ ఉండడం, అరుగుదల సమస్యలు ఏర్పడుతూ ఉండడం, అలసట నిరంతరం ఉంటూ ఉండడం, అట్లాగే మిగతా అన్ని విషయాల్లోనూ ఎంతో ఉత్సాహం కలిగి ఉండే నేను ఇలా అయిపోతున్నాను ఏమిటనేటటువంటి విషయం తెలుసుకుంటూ ఉండడం, అన్నం పూర్తిగా తీసుకోలేనటువంటి ఆహార సౌఖ్యం లేకపోవడం, పూర్తిగా ఆహారం చక్కగా పరిపూర్ణంగా తీసుకోలేకుండా సామాన్యంగా ఉంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడాను మరి ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గురుగారు ఈ ఫిలిం ఇండస్ట్రీ కళాకారులకు కూడా ఎలా ఉండబోతుంది? కళాకారుల యొక్క విషయం కూడా మనకి సామాన్యంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం అనుకున్నంత గ్రోత్ ఈ సంవత్సరం మనం ఏం చూడలేకపోతాం. ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు మనకి శరీరము మానసికమైన పరిస్థితులు సహకరించవు, అలాగే ఆర్థిక పరంగా కొంత అనుకూలనంత వృద్ధిలో లేకపోతూ ఉంటాం మనం. అందువల్ల కొద్దిగా సామాన్యంగానే ఉంది అని చెప్పవచ్చు వీళ్ళకి. ముఖ్యంగా గురుగారు మరి ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులకి ప్రత్యేకమైనటువంటి విధానాలు చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళకి పేరు రావడానికి అవకాశం లేదు, కొత్తగా ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రారంభం చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి నడుస్తున్నటువంటిది మాత్రమే నడుస్తుండడం తప్ప కొత్తగా వీళ్ళు ఏదైనా ప్రారంభం చేయడానికి మాత్రం ఇది అసలు అనుకూలమైన సమయం కాదు. గురుగారు ముఖ్యంగా మరి కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంట? విద్యార్థులకి ఇది పెద్ద ప్రభావం కనపడకపోయినా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం విద్యార్థులకు కూడా కనబడుతూ ఉన్నది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ బలం ఈ సంవత్సరం బాగా తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఏదైనా ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో జూన్ తర్వాత ద్వితీయార్థంలో కొద్దిగా అనుకూలంగా ఉంది. అది కూడా కొద్దిగా 20% మాత్రమే అని చెప్పవచ్చు. మరి సంతాన యోగం ఉందంటారా? సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతానం పట్ల ఏమీ ఇబ్బంది లేదు. గురుగారు ఎవరైనా ఈ కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఇయర్ లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? అంత అనుకూలం ఈ సంవత్సరంలో కనబడడం లేదు. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు. అలాగే వాళ్ళు ఏదైనా వ్యక్తిగత జాతకాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇదంతా కేవలం గోచారంలో ఉండే పరిస్థితి మాత్రమే కాబట్టి ఒకవేళ వాళ్ళకి జాతకంలో అనుకూలంగా ఉండే మాత్రం ముందుకెళ్ళిపోవచ్చు. గోచారం పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ సంవత్సరం మొదలు పెట్టకుండా ఉండడం మంచిదనేది చెప్తున్నది. గురుగారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. వెళ్ళినా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఫుడ్ పరంగా కూడా మీకు అంత అనుకూలం తక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలతో ప్రయాణాలు చేయండి. గురుగారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. సో ఎవరికి ఎలా ఉందంటారు?
ఇంకా మనం చెప్పుకుందాం పురుష స్త్రీలు అనేటటువంటిది కొన్ని గ్రహాలని అనుసరించి, అంటే మనం కుజ శుక్ర ఇత్యాదుల గురించి చెప్తూ ఉంటాం మనం. అయితే ఆ వాటి ప్రస్తావన మనం ఇప్పుడు సంవత్సరం మొత్తంలో మనం చేయలేం కాబట్టి సహజంగా ఏది చెప్పినా ఇది ఇద్దరికీ వర్తించేటటువంటిదిగానే మనం చెప్తూ ఉన్నాం. గురుగారు ముఖ్యంగా గృహయోగం వాహన యోగం ఉందంటారా? గృహవాహన యోగాలు వీళ్ళకి సహజంగానే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఒకవేళ లేకపోయినప్పటికీ కూడాను ద్వితీయార్థంలో చివరి భాగంలో వాటిని చక్కగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే చివరి భాగంలో మార్పు జరిగి రాహుకేతువులు కూడా, కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు నవంబర్ 25వ తారీఖు. మరి రాహు ఏమో ఇక్కడ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొద్దిగా వీళ్ళకి అనుకూలమైన సమయం. విదేశీ యోగం ఉందంటారా? మరి విదేశీ యోగం పుష్కలంగా ఉన్నది. విదేశానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సంవత్సరం చివరి భాగంలో, అంటే మనకి సహజంగా ఆగస్టు తర్వాతే ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి కాబట్టి ఆగస్టు తర్వాత వీళ్ళు ప్రయత్నం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. గురుగారు ముఖ్యంగా గత ఏడాది అంటే 2020 సంవత్సరంలో ఎవరైతే ఈ నరఘోష నరపీడ శత్రువుల వల్ల ఇబ్బంది పడి ఉంటారు కదా, వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందంటారా, లేకపోతే అదే బాధను ఇక్కడ కూడా చూస్తారంటారా? శత్రు బాధలు దృష్టి దోషములు అనేటటువంటివి ఇవి ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉండేవే. ఇది ఒక సంవత్సరంలో ఉంటుందనో ఉండదనో మనం చెప్పడానికి లేదు. కాకపోతే తత్పరిహారాలు వాళ్ళు పాటించి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అవి మనల్ని ఎక్కువ బాధించవు. మిగతా గ్రహాలు ఎక్కువగా అనుకూలం లేకపోతే అవి మనల్ని ఎక్కువగా బాధిస్తాయి అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే గురుగారు ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంట? ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంత అనుకున్నంత బాగా ఈ సంవత్సరం లేదు. కాబట్టి మొదటి సంవత్సరంలో ఈ అనుకోనటువంటి ఖర్చులు ఇవి కనపడ్డా, కాస్త జన్మరాశిలోకి గురుడు అంటే జూన్ తర్వాత నుంచి కొంత అనుకూలం అనేటటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ చివరి భాగంలో కేతువు జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల అది కూడా కొద్దిగా అనుకూలం తక్కువగా ఉండడం. మొత్తం మీద సామాన్యంగా ఉంది. ఇందా మనం పర్సంటేజ్లు చెప్పుకుంటునేటప్పుడు 40% మాత్రమే అనుకూలంగా ఉంది, మిగిలిందంతా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా గురుగారు ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ మనకు వచ్చే పండుగ ఏంటంటే సంక్రాంతి. సో సంక్రాంతి వచ్చిందంటే రైతులకు ఒక పండుగ, ఫస్ట్ పండుగ. సో ముఖ్యంగా ఈ ఇయర్ లో రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఇయర్ కర్కాటక రాశి రైతులకి ఈ సంవత్సరం అనుకున్నంత లాభాలు చూసేటటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. అయితే శని చక్కగా 9వ స్థానంలో ఉండి సంవత్సరం అంతా యోగిస్తున్నాడు కాబట్టి పంటకి తగినటువంటి సామాన్యంగా డబ్బు వస్తుంది, కానీ అది మీరు ఆనందపడేంతటి డబ్బు కాదు అనేటటువంటి విషయం చెప్పుకోవాలి. గురుగారు మొత్తం మీద ఈ ఇయర్ అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ప్రధానంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ప్రతినిత్యము ఆచరిస్తూ ఉండడం, శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం ద్వారా వీళ్ళు ఈ సంవత్సరాన్ని సుసంపన్నం చేసుకుంటారు. గురుగారు మొత్తం మీద 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.